అలలు ఎగిసినంత మాత్రాన సముద్రానికి వచ్చే నష్టం ఏమీ ఉండదు. అలాగే మన వెనుక ఎవరు ఎన్ని పనికిరాని మాటలు మాట్లాడినా మనకు వచ్చే నష్టం ఏమీ ఉండదు. కోపంతో ఒక దెబ్బ కొడితే కొన్నాళ్ళకి మర్చిపోతాం, కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్ళకు మనుషుల్ని నమ్మటమే మానేస్తుంది. మన గెలుపు ఎలా ఉండాలి అంటే, మనల్ని దూరం చేసుకున్న వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయామా అని బాధపడేలా ఉండాలి. ఈ ప్రపంచంలో చెడ్డ వాళ్ళని కనిపెట్టడం చాలా కష్టమైంది. ఎందుకంటే మంచివాడి కంటే ఇంకా మంచిగా నటిస్తున్నారు కాబట్టి. అందుకే ఎవరిని త్వరగా నమ్మకండి, నమ్మి మోసపోకండి. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉన్నారు, జాగ్రత్త. గొర్రె కసాయి వాడిని నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం మాయ మాటలు చెప్పేవాడినే నమ్ముతాడు. ఆయుధాలు అవసరం లేని యుద్ధం పేరు మోసం. వెన్నంటే ఉంటూ వెన్నుపోటు పొడిచే దాని పేరు స్నేహం. నమ్మించి గొంతు కోసే దాని పేరు ప్రేమ. ఇవన్నీ కలిసిన మృగం పేరు మనిషి. జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. చిన్నప్పుడు ప్రసాదం కోసం గుడికి వెళ్ళే రోజుల నుండి పెద్ద అయ్యాక ప్రశాంతత కోసం గుడికి వెళ్తున్న రోజులకి వచ్చాం. నువ్వు కళ్ళు మూసుకొని ఎవరినైతే గట్టిగా నమ్ముతావో వాళ్ళే నువ్వు కళ్ళలో కూడా ఊహించని దెబ్బ కొట్టే వెళ్తారు, జాగ్రత్త. అందుకే ఎవరిని గుడ్డిగా నమ్మకు. లేనివాడికి ఖర్చు ఎక్కువ, ఉన్నవాడికి ఆశ ఎక్కువ. ఉన్నోడు రోగాలతో పోతాడు, లేనోడు సంతోషంగా పోతాడు. సంపదతో ఎవడు పోడు. తప్పు చేస్తే తలదించుకో. తప్పు చేశాననిపిస్తే క్షమాపణ చెప్పు. నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఎవరిని లెక్క చేయకు. సహాయం కోరే ప్రతి ఒక్కడు బిచ్చగాడు కాదు, కానీ సహాయం చేసే ప్రతి ఒక్కడు దేవుడే. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం నేను ముందుకు వస్తాను.